మరో 6 కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారం రోజుల్లోపే చేరిక ముహూర్తం. ఎమ్మెల్యేలతో కొరికి వస్తున్న చర్చలు. ఇప్పటిదాకా ఒక్కొక్కరుగా చేరిన నేతలు ఇకపై బృందాలుగా చేర్చుకునే యోచన. బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనమే లక్ష్యం. బడ్జెట్ సమావేశాలకు ముందే ఆపరేషన్ మండలిలోనూ మెజారిటీ సాధనపై దృష్టి. నేడు కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్ హామీలంటూ చూస్తా ఉన్నాం. అయితే ఇదే సందర్భంలో నిన్న నాకు తెలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మీటింగ్కి కాల్ఫర్ చేసిండు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ. 6 వచ్చిర్రు, మిగిలిన 6 రాలేదు. 7 వచ్చిర్రు, 6 రాలేదు, 6 వచ్చిర్రు, 6 రాలేదు. మొత్తానికి అయితే జిహెచ్ఎంసీలో ఉన్న అందరైతే రాలేదు. 6 అయితే నిన్న డుమా కొట్టిర్రు ఆ మీటింగ్కి. దాని అర్థం ఏంటి అంటే ఎవరెవరైతే డుమా కొట్టిర్రో, ఇన్ఫాక్ట్ నిన్న పోయినోళ్ళలో కూడా నిన్న మీటింగ్కి ఎవరెవరైతే పోయినరో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే ఆ మీటింగ్కి పిలిచిండో ఇన్ఫాక్ట్ ఆయన కాంగ్రెస్లోకి పోతాడు అనేటువంటిది బలమైనటువంటి సమాచారం. మనమే ఫస్ట్ బ్రేక్ చేసినటువంటి సందర్భాన్ని కూడా నేను చెప్తాను, గుర్తు చేస్తా ఉన్నా మన కాలేజ్ టీవీ వ్యూవర్స్కి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నిన్న ఎంత మీటింగ్ పెట్టుకున్నా కానీ 15 మంది ఉన్నటువంటి కార్పొరేటర్లలో కూడా 10 మంది 15 మంది నేను రాలే. జిహెచ్ఎంసీకి సంబంధించి ఇటు కార్పొరేటర్లు, లోకల్ లీడర్లు ప్లస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పిలిచి అరే బాబు ఏడికి ఒక్కటి అని అడుక్కుందాం అనేటువంటి ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఎవ్వడు రాలేదంట. 6 అయితే రాలేదు. నిన్న ఆ లిస్ట్ ఏమైనా ఇచ్చినవో చూద్దాం. రైట్గా 7 ఎమ్మెల్యేల డుమ్మా. హైదరాబాద్ బీఆర్ఎస్ భేటీకి గైర్హాజరు 15 మంది కార్పొరేటర్లు. జిహెచ్ఎంసీ కౌన్సిల్లో వ్యూహంపై సమావేశం. ఒకరోజు ముందే ఎమ్మెల్యేలకు సమాచారం. ఫోన్లు చేసి పిలిచినా వచ్చింది 7. నేడు కౌన్సిల్కు వచ్చేది ఎంతమందో తెలియదు. కేసీఆర్ లక్కీ నెంబర్ 6 పైన సీఎం రేవంత్ రెడ్డి గురిపెట్టారు. గురువారం అర్ధరాత్రి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ఆయన మరో 6 ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. వచ్చే సోమ లేదా మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ల పరిధిలోని 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గూటికి చేర్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. చేరికలు దాదాపు ఖరారయ్యాయని, అమావాస్య మంచి రోజులు కాకపోవడంతో వచ్చే వారానికి వాయిదా పడిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వంలో సుస్థిరత లక్ష్యంగా అధిష్టానం అనుమతితో ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా పార్టీలో చేర్చుకుంటున్న ఆయన ఇక మీదట గుంపులుగా పార్టీలో చేర్చుకునే ప్రక్రియకు తెరలేపారు. ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్యలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే వారం మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరికకు రంగం సిద్ధమవుతుంది. కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తూనే చేరికల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించినట్లు చెప్తున్నారు. ఇప్పటిదాకా ఒక్కొక్కరుగా జరుగుతున్న ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియ ఇక గుంపులుగా జరగనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నప్పుడు కేసీఆర్ ఏ విధానాన్ని అనుసరించారో అదే విధానాన్ని ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎల్పీలో విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు. శాసనసభలో సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీ 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే. వారిలో 3/2 అంటే కనీసం 26 మంది ఎమ్మెల్యేలు చీలి ప్రత్యేకంగా శాసనసభాపక్షంగా ఏర్పడి సీఎల్పీలో విలీనం కావాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బడ్జెట్ సమావేశాల్లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలను విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ లోపున 26 మందికి పైగా ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం ఇక మీదట ఒక్కొక్కరుగా కాకుండా గుంపులుగా చేర్చుకునే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగానే సోమ లేదా మంగళవారం మరో 6 ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీల చేరిక పైన దృష్టి అంటూ చూస్తా ఉన్నాం. సరే, ఇక ఎమ్మెల్సీల విషయంలో సీట్లు జత చేరితే పార్టీ బలం 14కు చేరుకుంటుంది. బేసిక్లీ ఏంటంటే అటు శాసనసభలోను ఇటు శాసన మండలిలోను అంటే ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇద్దరు ప్రాపర్గా వచ్చేస్తే బిల్లుల యొక్క పాస్ ఏదైతే ఇప్పుడు అసెంబ్లీలో ఏదైతే బిల్ అమెండ్మెంట్ చేయాలని అనుకుంటారో అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత శాసనసభలో పాస్ అయిన తర్వాత శాసన మండలిలో కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి శాసనసభలో ఈజీగా అర్థమైపోతుంది, ఏంటది పాస్ అయిపోతుంది. కానీ శాసన మండలిలో కూడా అవ్వాలి కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఏదేమైనా కేసీఆర్ని ఒంటరిని చేసేటువంటి ప్రయత్నం ముమ్మరంగా చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అయితే లోకల్ పార్టీలు బతుకుండాలని కోరుకునేటువంటి నేను దీన్ని కాస్త వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా కేసీఆర్ ఏదైతే చేసిండో ఆయనకి తెలియాలి. ఇప్పుడు నువ్వు నన్ను హర్ట్ చేసినప్పుడు నేను హర్ట్ చేయలేదనుకో, ఇక నేను ఎందుకు ఉండి అనేటువంటి ఉద్దేశాన్ని రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నట్టుగా నాకైతే అర్థమైపోతూ ఉన్నది. చాలా క్లియర్గా ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసి కేసీఆర్ని మా సీనన్న రెగ్యులర్గా చెప్పేటట్టుగా నంగా నిలబెట్టేటువంటి ప్రయత్నంలో ముమ్మాటికి రేవంత్ రెడ్డి 100% సక్సెస్ఫుల్ అవుతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది నాకైతే.
మరో 6 కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారం రోజుల్లోపే చేరిక ముహూర్తం. ఎమ్మెల్యేలతో కొరికి వస్తున్న చర్చలు. ఇప్పటిదాకా ఒక్కొక్కరుగా చేరిన నేతలు ఇకపై బృందాలుగా చేర్చుకునే యోచన. బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనమే లక్ష్యం. బడ్జెట్ సమావేశాలకు ముందే ఆపరేషన్. మండలిలోనూ మెజారిటీ సాధనపై దృష్టి. నేడు కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్ హామీలంటూ చూస్తా ఉన్నాం. అయితే ఇదే సందర్భంలో నిన్న నాకు తెలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మీటింగ్కి కాల్ఫర్ చేసిండు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ. 6 వచ్చిర్రు, మిగిలిన 6 రాలేదు. 7 వచ్చిర్రు, 6 రాలేదు, 6 వచ్చిర్రు, 6 రాలేదు. మొత్తానికి అయితే జిహెచ్ఎంసీలో ఉన్న అందరూ అయితే రాలేదు. 6 అయితే నిన్న డుమా కొట్టిర్రు ఆ మీటింగ్కి. దాని అర్థం ఏంది అంటే ఎవరెవరైతే డుమా కొట్టిర్రో, ఇన్ఫాక్ట్ నిన్న పోయినోళ్ళలో కూడా నిన్న మీటింగ్కి ఎవరెవరైతే పోయినరో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే ఆ మీటింగ్ పిలిచిండో ఇన్ఫాక్ట్ ఆయన కాంగ్రెస్లోకి పోతాడు అనేటువంటిది బలమైనటువంటి సమాచారం. మనమే ఫస్ట్ బ్రేక్ చేసినటువంటి సందర్భాన్ని కూడా నేను చెప్తాను, గుర్తు చేస్తా ఉన్నా మన కాలేజ్ టీవీ వ్యూవర్స్కి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నిన్న ఎంత మీటింగ్ పెట్టుకున్నా కానీ 15 మంది ఉన్నటువంటి కార్పొరేటర్లలో కూడా 10 మంది 15 మంది నేను రాలే. జిహెచ్ఎంసీకి సంబంధించి ఇటు కార్పొరేటర్లు, లోకల్ లీడర్లు ప్లస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పిలిచి అరే బాబు ఏడికి ఒక్కటి అని అడుక్కుందాం అనేటువంటి ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఎవ్వడు రాలేదంట. 6 అయితే రాలేదు. నిన్న ఆ లిస్ట్ ఏమైనా ఇచ్చినవో చూద్దాం. రైట్గా 7 ఎమ్మెల్యేల డుమ్మా. హైదరాబాద్ బీఆర్ఎస్ భేటీకి గైర్హాజరు. 15 మంది కార్పొరేటర్లు. జిహెచ్ఎంసీ కౌన్సిల్లో వ్యూహంపై సమావేశం. ఒకరోజు ముందే ఎమ్మెల్యేలకు సమాచారం. ఫోన్లు చేసి పిలిచినా వచ్చింది 7. నేడు కౌన్సిల్కు వచ్చేది ఎంతమందో తెలియదు. కేసీఆర్ లక్కీ నెంబర్ 6 పైన సీఎం రేవంత్ రెడ్డి గురిపెట్టారు. గురువారం అర్ధరాత్రి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ఆయన మరో 6 ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. వచ్చే సోమ లేదా మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ల పరిధిలోని 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గూటికి చేర్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. చేరికలు దాదాపు ఖరారయ్యాయని, అమావాస్య మంచి రోజులు కాకపోవడంతో వచ్చే వారానికి వాయిదా పడిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వంలో సుస్థిరత లక్ష్యంగా అధిష్టానం అనుమతితో ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా పార్టీలో చేర్చుకుంటున్న ఆయన ఇక మీదట గుంపులుగా పార్టీలో చేర్చుకునే ప్రక్రియకు తెరలేపారు. ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్యలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే వారం మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరికకు రంగం సిద్ధమవుతుంది. కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తూనే చేరికల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించినట్లు చెప్తున్నారు. ఇప్పటిదాకా ఒక్కొక్కరుగా జరుగుతున్న ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియ ఇక గుంపులుగా జరగనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నప్పుడు కేసీఆర్ ఏ విధానాన్ని అనుసరించారో అదే విధానాన్ని ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎల్పీలో విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు. శాసనసభలో సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీ 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే. వారిలో 3/2 అంటే కనీసం 26 మంది ఎమ్మెల్యేలు చీలి ప్రత్యేకంగా శాసనసభాపక్షంగా ఏర్పడి సీఎల్పీలో విలీనం కావాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.